అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో రాజకీయం వేడెక్కింది. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో రాజోలు ఎమ్మెల్యే రాపాకపై కీలక వ్యాఖ్యలు చేయడంలో వివాదం మొదలైంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంలో నియోజకవర్గంలో ఇరువురి మధ్య గొడవ హాట్ టాపిక్ గా మారింది. ఆఫ్టర్ ఒక ప్రాంతానికి ఒక శాసనసభ ఆ శాసనసభ్యుడిగా కూడా ఎన్ని అవతారాలు ఇస్తావు నువ్వే అన్నావు, నేను దొంగ ఓట్లతో నెగ్గాను ఓ అని. నీ మీద కేసు ఉంది. ఎలక్షన్ కమిషన్ వారు సుమోటుగా నువ్వు మాట్లాడినటువంటి ఆ మాటలకు నేను దొంగ ఓట్లతో నెగ్గాను అన్నటువంటి మాట ఏదైతే అన్నావో ఆ మాట మీద కేసు ఉంది నీ మీద ఎలక్షన్ కమిషన్లో. ఇలాంటి భయభ్రాంతులతో ఉన్నటువంటి నువ్వు పిచ్చెక్కి మదమెక్కి లోకేష్ బాబు గారిని నువ్వేమో ఏ రకంగా సంబోధించావు? ఏంటి దేనికి నీకు ఎలా ఏంటి నీ బ్రతుకేంటి, నీ పుట్టుకేంటి? లోకేష్ బాబు నువ్వు విమర్శిస్తావా? లోకేష్ బాబు అన్న ఏంటి తప్పు? నువ్వు 5 ఎకరాల స్థలంలో కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్కి సంబంధించినటువంటి ఆ భూమి కూడా నీ బాబు ఇచ్చాడా రాపక? నువ్వు ఎప్పుడు కట్టావు? నువ్వు ఎమ్మెల్యే అయ్యాక కట్టావు. నువ్వు ఎప్పుడు కొన్నావు? ఎమ్మెల్యే అయ్యాక కొన్నావు. ఇది తప్ప, ఇది నేరమా? మా లోకేష్ బాబుని నిష్టానుసారంగా మాట్లాడతావు. ఏంటి ఆ గర్వం? ఏంటి పిచ్చెక్కిందా? ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా చిన్న ఆరోపణ ఏ ప్రజల నుంచి అయినా నేను అవినీతి చేశాననేటువంటి ఆరోపణ ప్రజల నుంచి ఎప్పుడైనా విన్నారా? మీరు ఎక్కడైనా చూసారా? అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడానికి ఒక హద్దు ఉండాలి. మీరు 5 ఎకరాల గురించి మాట్లాడుతున్నారు కదా. నా 5 ఎకరాలు కూడా చింతలమూరులో నాకున్న జిరాయితీ భూమిని అమ్మి ఇక్కడ నేను కొనడం జరిగింది. అది కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కాదు. ఇందులో ఇల్లు కట్టడం అంటారా? ఇల్లు కట్టుకుంటాను నేను. నాకు స్నేహితులు లేదా ఇంకోటి నేను చిన్న చిన్న వ్యాపారం, రైలు చెరువులు వ్యాపారం చేసుకోవడం, దాని ద్వారాగా నేను కట్టుకున్నాను. ఒక ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు కదా. మీరు ఆదుర్లో 20 ఎకరం భూమి కొని సర్టిఫికేట్లు అమ్ముకునే కాలేజ్, చదువు చెప్పే కాలేజ్ కాదు, ఇది సర్టిఫికేట్లు అమ్ముకునే కాలేజ్. మీరు కట్టలేదా? మీ పదవిలో ఉండగా మీరు చేసింది కదా అవినీతి కదా. ఎక్కడే తెచ్చారు మీరు? అపర కోటీశ్వరుడు.